అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మన విశ్వక్సేన్ గారి సినిమాలో ఒక మావా బ్రో అనే సాంగ్ ఉంటుంది. అందులో ఒక లైన్ వస్తుందండి, నాకు చాలా నచ్చుతుంది. జోకర్లా నిన్ను వాడేసుకుని షో కొట్టేస్తారని. సో ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుతున్నాం. సో ఇది ఎక్కడ జరగచ్చు అంటే ఇలా చాలా చోట్ల జరుగుతాయి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, వాడికి 25 ఏళ్ళు. సో వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఈ లవ్ చేసుకుంటారు. ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఈక్వల్లీ దే ఆర్ గుడ్, ఎర్నింగ్, వెల్ ఎడ్యుకేటెడ్, హ్యావ్ ఎ డీసెంట్ శాలరీ, మోస్ట్ లైక్లీ ఇంటూ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఆర్ ఎనీ అదర్ బ్లూ కలర్ ప్రొఫెషన్. అంతా బాగానే ఉంటుందండి. దే ఆర్ కంప్లీట్లీ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్. బట్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఈ అమ్మాయికి ఒక అక్క ఉంటుంది, ఆ అక్కకేమో పెళ్ళి అవ్వదు. అది ఇప్పుడు ఆ అక్కకి పెళ్ళి అవ్వదు. మేబీ నీ టైం బ్యాడ్ అయితే ఆ అమ్మాయికి 2 అక్కలు ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు ప్రపోజల్ ఏం పెడుతుంది, పెళ్లి చేసుకుందాం అంటాడు అబ్బాయి. అమ్మాయి కూడా ఇంక్లైడ్గానే ఉంటుంది, కాకపోతే మా అక్కకు పెళ్ళి అవ్వాలి అంటుంటుంది. లేదా మా నాన్నకు చెప్పకుండా నేను చేసుకోలేను అంటూ ఉంటుంది. కరెక్టే, మీ అక్కకు పెళ్ళి అవ్వాలి, అవును, అబ్సల్యూట్ రైట్. బట్ మీ అక్క ఆల్రెడీ ఇప్పుడు 28 ఇయర్స్, 29 ఇయర్స్, 30 ఇయర్స్ అయిపోయింది. ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు. 5 ఏళ్ళు గడిచిపోతాయండి. ఓకే, వీడికి 30 ఏళ్ళు వచ్చేస్తాయి. అమ్మాయికి కూడా దాదాపు 28, 29 అనుకుందాం. ఓకే, ఆ అక్కకి 35, పెళ్ళి అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇంకా వెయిట్ చేద్దాం అంటుంటుంది అమ్మాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ మా అక్కకు అవ్వకుండా నేను చేసుకోను అంటుంటుంది. ఇలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఈ అమ్మాయి అలాగా సుకుమారంగా మాట్లాడేసరికి ప్రతి ఏడాది అలా పెంచుకుంటూ పోతాడు మనవాడు. ఆఖరికి మనవాడికి 35 ఏళ్ళు వస్తాయి, పెళ్ళి అవ్వదు, అక్కకి అవ్వదు. లాస్ట్కి ఏమవుతుందంటే, ఇంత డిలే చేసే కొద్దీ, అంటే ఆలస్యం అమృతం విషం అంటారు కదా, ఇలాంటప్పుడు ఆలస్యం అనేది ఇంకా విషం అండి చాలా. ఓకే, లాస్ట్కి వీడికి 40 ఏళ్ళు వస్తాయి, లేదా 37, 38, 40 అలా వస్తాయండి. ఇంకోటి ఏమవుతుందో తెలియదు, తర్వాత మనం చెప్పలేం. ఇప్పుడు మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఇలా జరుగుతుంటే, ఓకే, లేదా మీకే ఇది జరుగుతున్నా సరే, ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా చెప్తున్నా, మీ పెళ్ళి మీరు చేసుకోండి. అర్థమైందా? ఇలాంటి సెంటిమెంట్లు అండి ఎప్పుడు పోండి, పురాతనమైన సెంటిమెంట్లు ఇవన్నీ. ఓకే, అసలు నేను అమ్మాయిని అడుగుతున్నా, అసలు మీ అక్కకి చేసుకోకపోతే నువ్వెందుకు చేసుకోవు అసలు? ఇప్పుడు అది మీ అక్క ఇన్ఎఫిషియన్సీ, ఆ సిస్టర్ యొక్క ఇన్ఎఫిషియన్సీ అండి. ఆవిడ ఎందుకు కారణాలు ఉన్నాయో ఏంటో అనేది మనకు కంప్లీట్గా తెలియదు. అర్థమైంది? ఆ చెల్లికి కూడా తెలిసే ఛాన్స్ లేదు. ఒకవేళ 3 సిస్టర్స్ ఉంటే, ఇంకొక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, రెండోది ఆ అమ్మాయికి అవ్వట్లేదు, ఈ 3వ అమ్మాయి వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. ఆ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అవ్వదు. ఈ ఈ అమ్మాయి ఎందుకు చేసుకోవట్లేదని మీకు తెలియదు, అది తెలిసే ఛాన్స్ లేదు, చెప్పదు. చెప్తారు అనుకోకండి. దట్ ఈస్ హర్ ఇన్ఎఫిషియన్సీ. ఆర్ మేబీ ఆమె టైం బాగాలేకపోవచ్చు, లేదా ఇవో జాతకాలు అవి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఫేజ్లో ఉండొచ్చు, ఒక బ్యాడ్ ఫేజ్లో ఉండొచ్చు, ఏదైనా జరగచ్చండి. సో బికాస్ ఆఫ్ సంబడీస్ దిస్ థింగ్, ఓకే, ఇటువంటి సిచ్యుయేషన్లో మీ అక్క ఉన్నా సరే, నువ్వెందుకో నీ బాయ్ ఫ్రెండ్ యొక్క లైఫ్ని నువ్వు ఎందుకు వేస్ట్ చేయాలి? దట్ ఈస్ అ క్వశ్చన్. అర్థమైందా? మీకేంటంటే సంబంధం అసలు నాకు అర్థం కాదు. ఈ కాన్సెప్ట్ మా అక్క పెళ్ళి అవ్వాలి, రెండో అక్కకు పెళ్ళి అవ్వాలి, తర్వాతే నాకు అవ్వాలి అనేది పూర్వకాలం కాన్సెప్ట్ అండి, ఇప్పుడుది కాదు. అసలు ఇప్పటికి ఈ రోజుల్లో 2024 డిసెంబర్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ టైంలో దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఇర్రెలవెంట్, మీనింగ్లెస్. ఒకవేళ ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్న అమ్మాయి మీకు అక్కలో ఉన్నా సరే, మీ ఏజ్ కరెక్ట్ అయి ఉండి, అబ్బాయి కరెక్ట్ టైంలో ఉండి, మంచి హెల్దీ ఏజ్లో ఉన్నప్పుడు పెళ్ళి అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతారండి? ఓకే, వెయిట్ చేయండి. అంతగా ప్రేమ ఉంటే 1 ఇయర్ వెయిట్ చేయండి, 2 ఇయర్స్ వెయిట్ చేయండి. సో 5 ఇయర్స్ వెయిట్ చేయడం ఏంటండి? 8 ఇయర్స్ వెయిట్ చేయడం ఏంటి? 9 ఇయర్స్ వెయిట్ చేయడం ఏంటి? దిస్ ఈజ్ నాన్ సెన్స్ అండి. ఓకే,
ఎందుకంటే నేను ఇలాగా ఎవరో ఒకరు గట్టిగా చెప్పాలండి, నాలో ఉంటాడు ఎవడో చెప్తాడు, నేను చెప్పేది కొంచెం హార్ష్గానే ఉంటుంది, బట్ దిస్ ఈస్ ద రియాలిటీ. అర్థమైందా? మీ లైఫ్ ఎనర్జీస్ ఎప్పుడైతే ఆప్టిమల్గా ఉన్నాయో అప్పుడే మీరు పెళ్లి చేసుకోవాలి. పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? తర్వాత కిడ్స్ వస్తారు. మీరు మీ అక్క కోసమో లేకపోతే ఆమె యొక్క బికాస్ ఆఫ్ హెర్ ఓన్ యునో దిస్ థింగ్, ఓకే, హెర్ ఓన్ యునో డెసిషన్ డిలే అవ్వచ్చు, హెర్ ఓన్ ప్రాబ్లమ్స్, మీరెందుకు డిలే చేసుకోవాలి మీ పెళ్ళి కానీ లేకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కానీ? అది చాలా తప్పండి. ఎందుకంటే మీ వల్ల మీ బాయ్ ఫ్రెండ్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాడు. ఒకసారి అర్థం చేసుకోండి, మీకు 40 ఇయర్స్లో ఒక పాప పుడితే మీకు 39 ఇయర్స్ 38 ఇయర్స్ అయితే అమ్మాయికి, అంటే ఫాదర్ ఏజ్ కన్సిడర్ చేస్తే వాళ్ళిద్దరికి, అంటే ఆ కూతురికి తండ్రికి 40 ఇయర్స్ డిఫరెన్స్ అండి. అంత లేట్ అయితే పెళ్ళిళ్ళు, అంటే ఇమీడియట్గా పెళ్ళి అయింది మాత్రం పిల్లలు పుట్టేస్తారని మనం చెప్పలేం కదా ఈ రోజుల్లో. సో వీ నో మన హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ ఫెర్టిలిటీ రేట్స్ ఎలా ఉన్నాయి మనకు తెలుసు. సో కెన్ యూ జస్ట్ ఇమాజిన్ దట్, ఓకే, మీకు 40 ఇయర్స్, మీకు 40 ఇయర్స్, మీకు మీ కొడుకు 40 ఇయర్స్ డిఫరెన్స్ అండి ఏజ్. 10 ఇయర్స్కి వచ్చేసరికి మీకు 50 ఇయర్స్ అవుతారు మీరు. దెన్ హౌ డూ యూ కమ్యూనికేట్, హౌ డూ యూ అండర్స్టాండ్ దమ్? 5 డికేట్స్ డిఫరెన్స్ ఉంది, సారీ 4 డికేట్స్ డిఫరెన్స్ ఉంది. ఏమంటారు? ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుందండి, అర్థమైందా? సో అందుకని ఇన్ ద నేమ్ ఆఫ్ సాక్రిఫైస్ ఆర్ వాట్ ఎవర్ దిస్ సెంటిమెంట్స్ అండ్ ఆల్, దీస్ థింగ్స్ హ్యావ్ నో మీనింగ్. అసలు వాట్ అంటే ఏం అకాంప్లిష్ చేసుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు 2 కేసులు అండి. ఈ అబ్బాయి కూడా చెప్తున్నా, ఒకటి, మీ గర్ల్ ఫ్రెండ్ నిజంగానే అమాయకురాలో ఇగ్నోరెంట్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఇగ్నోరెంట్ అయితే దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, ఓకే, ఫర్ షూర్. 2, ఆ అమ్మాయికి మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోవచ్చు. ఈ రెండిట్లో ఏదో తెలుసుకోండి, లేకపోతే జోకర్ అయ్యేది నువ్వే, ఆ అబ్బాయి అవుతాడు. ఎందుకంటే అమ్మాయిలు దొరుకుతారండి, ప్రాబ్లం ఏం లేదు, అబ్బాయిలు దొరకరు. క్రీమీ లేయర్ అబ్బాయిలు, యు ఆర్ నాట్ నో మోర్ క్రీమీ లేయర్ గాయ్, ఓకే. అమ్మాయిలకి ఏదో విధంగా దొరుకుతారు, వేరే సంబంధాలు వస్తాయి, బై హుక్ బై వాట్ ఎవర్, అబ్బాయిలు దొరకరు, ఓకే. సో ఇవ్వండి, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఒకవేళ మీరు ఇటువంటి సినారియోలో మీ లైఫ్లో ఏదైతే ఈ విధంగా ఆలోచించండి, టేక్ ఏ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ సో మచ్.